కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అన్ని ఎగ్ పఫ్స్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2 సైడ్లు ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై అయితే చాలు. ఇవి తీసుకుందామండి. ఇలాగే అన్ని ఎగ్ పఫ్స్ని మీరు కూడా చాలా ఈజీగా ఇంట్లోనే తప్పకుండా చేసుకోండి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి, తీసుకుందామండి. ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ ఎగ్ పఫ్స్ ఇంట్లోనే అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాం కదా. చూస్తుంటేనే నోరూరుతుంది. పైన క్రిస్పీగా, లోన జ్యూసీగా. ఇవి ఎలా వచ్చినాయి ఒకసారి కట్ చేసి చూద్దామండి. అలాగే కట్ చేసుకొని చూద్దాం. చాలా బాగా వచ్చినాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్